మనం రీసెంట్గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్కి అగెయిన్స్ట్గా వాషింగ్టన్ డీసీలో ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. అండ్ వెస్ట్లో యూకేలో కానీ యుఎస్లో కానీ పోలాండ్ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఇండియన్స్కి అగెయిన్స్ట్గా హ్యూజ్ నెంబర్స్లో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇండియాకు వచ్చేసరికి ట్రంప్ మనకి ఇమిగ్రేషన్ వీసాస్ అయితే బ్లాక్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు కొత్తగా హైరింగ్ యాక్ట్ 2025 అని ఒక న్యూ ట్యాక్స్ రెజిమ్ అయితే తీసుకొస్తున్నాడు ఓన్లీ ఎస్పెషల్లీ ఇండియన్స్ అని చెప్పి ఇప్పుడు మనకైతే అన్అఫిషియల్గా టాక్స్ అయితే తెలుస్తున్నాయి. అండ్ ఈ వీడియోలో దీని గురించి మొత్తం డిస్కస్ చేద్దాం క్లియర్గా. అండ్ ఫ్రెండ్స్, నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా చూసుకుంటే వాషింగ్టన్ డీసీలో చాలా ఎక్కువగానే ప్రొటెస్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ ప్రెసిడెంట్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ జరగడం అనేది నిజంగా కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయమే. అండ్ రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ సాటర్డే మనకి వేలాది మంది జనాలు రోడ్ల మీదకి వచ్చి డొనాల్డ్ ట్రంప్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ దేని గురించి అంటే యూజువల్లీ నార్మల్గా వాషింగ్టన్ డీసీలో పాట్రోలింగ్ ఇవంతా పోలీసులకి అప్పగిస్తారు అండ్ వాళ్ళే లైక్ పాట్రోలింగ్ ఇదంతా చేస్తారు. బట్ ఇప్పుడు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అయితే క్రైమ్ రేట్ తగ్గించాలి అని చెప్పి ఒక ఒపీనియన్ తోటి నేషనల్ గార్డ్స్ని అండ్ వీళ్ళనైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హోమ్ గార్డ్స్ అండ్ నేషనల్ గార్డ్స్ని అయితే వాషింగ్టన్ డీసీలో అయితే పెట్టారు. అండ్ స్పెషల్గా ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ని అయితే వీళ్ళ వాషింగ్టన్ డీసీ స్ట్రీట్స్లో అయితే పెట్టారు. అండ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓవర్ నైట్ మా నైబర్స్ అయితే మిస్ అవుతున్నారు అండ్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారు అండ్ ఎలా తీసుకెళ్తున్నారు, ఆన్ వాట్ యాక్ట్ మీరు ఓవర్ నైట్లో వాళ్ళని తీసుకెళ్ళి డిపార్ట్ చేసేస్తున్నారని అడుగుతున్నారు అక్కడ డీసీ ప్రజలు. ఫ్రెండ్స్, యూజువల్గా అసలు వాషింగ్టన్ డీసీలో చాలా పెద్ద ప్రొటెస్ట్ అయితే జరిగింది. ఇది 2 days పాటు జరిగింది. అండ్ ఫైనల్గా అయితే హోమ్ గార్డ్స్ని అండ్ ఈ నేషనల్ గార్డ్స్ని అయితే రీప్లేస్ చేసి మళ్ళీ పోలీసులను పెట్టాలైతే సుప్రీంకోర్టు అయితే రూల్స్ అయితే జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా ట్రంప్ చెప్పేది ఒకే మాటే, డీసీ అనేది క్యాపిటల్, యుఎస్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ప్రజలు సేఫ్గా ఉండడం మెయిన్ ప్రయారిటీ థింగ్ అని చెప్పి ఒకే ఒక మాట చెప్తున్నాడు. బట్ అక్కడ ప్రజలు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ యుఎస్ క్రైమ్ రేట్ ఇక్కడ వాషింగ్టన్ డీసీలో క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 3.2% చాలా తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ ద షడన్ వై డీసీలోనే ఎందుకు నేషనల్ గార్డ్స్ని ఇంప్లిమెంట్ చేశారు అని వాళ్ళు అడుగుతున్నారు. బట్ ఎనీహో సుప్రీంకోర్టు అయితే ట్రంప్కి అగెన్స్ట్గా అయితే రూల్స్ లైక్ పిటిషన్ అయితే ఇచ్చింది. ప్రస్తుతానికైతే ప్రొటెస్ట్ అయితే తగ్గింది. బట్ చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా ఈ ట్రంప్ చేసిన పనుల వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు యుఎస్ ప్రజలే ట్రంప్కి ఆపోజిట్ అయితే అయ్యారు. మనం హైలైట్ విషయం ఏంటంటే రీసెంట్గా యుఎస్ ఓపెన్ అయితే జరిగింది 3 days బ్యాక్ మనకి యుఎస్లో. అండ్ దానికి మన ప్రెసిడెంట్ అయితే వెళ్ళాడు ట్రంప్. అక్కడ ప్రజలు స్టేడియంలో ప్రజలైతే డొనాల్డ్ ట్రంప్కి నార్మల్గా ప్లేయర్స్ని బూ చేయడం మనం చూసాము. బట్ ప్రెసిడెంట్ని ఫైనల్ మ్యాచ్లో బూ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. ఇది సోషల్ మీడియాలో మామూలుగా హల్చల్ అవ్వలేదు రీసెంట్ టైమ్స్లో. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ట్రంప్ యాక్షన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా రూడ్గా ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ట్రంప్కి రివెంజే ఇంపార్టెంట్. వాళ్ళ ప్రజల సురక్షితం కన్నా ట్రంప్ రివెంజ్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ రీసెంట్గా 2025 రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ అయితే 37 trillion డెబ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఎప్పుడు పే చేస్తారో నాకైతే తెలియదు కానీ బట్ స్టిల్ యుఎస్ అనేది ఫస్ట్ ఎకానమీ ఇప్పుడు జీడిపి పరంగా. అండ్ మన రీసెంట్ యాక్షన్స్ చూసుకుంటే జార్జియాలో ఒక హుండే కార్ కంపెనీకి రీసెంట్గా ఇమిగ్రేషన్ టీమ్ని పంపించి అక్కడ ఆల్మోస్ట్ ఒక 470 మెంబర్స్ని అయితే డిపార్ట్ చేశారు. దాంట్లో 300 మెంబర్స్ వచ్చేసరికి సౌత్ కొరియాకి సంబంధించిన వాళ్ళు. అండ్ రీసెంట్గా ఇప్పుడు వాళ్ళందరినీ డిపార్ట్ చేసి వాళ్ళ కంట్రీకి అయితే పంపించడం ఆల్రెడీ జరిగిపోయింది. బట్ ఈ యాక్షన్స్ అనేవి నిజంగా వాళ్ళు లీగల్గా ఉన్నారని చెప్తున్న ట్రంప్ అనేది వినిపించుకునేటట్టు లేడు అసలుకి. పాస్ట్లో ఇవి రైట్స్ చూసుకుంటే ఇమిగ్రేషన్ యాక్టివిటీకి లైక్ పాస్ట్లో మనం మెక్సికోలో కానీ కాలిఫోర్నియా చాలా స్టేట్స్లో చూసాం. బట్ ఇప్పుడైతే జార్జియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని అయితే డిపార్ట్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ పోస్ట్ అయితే చూడండి ఒకసారి. రీసెంట్గా ట్రంప్ 2 days బ్యాక్ అయితే ఈ పోస్ట్ అయితే పెట్టాడు ఎక్స్లో. లైక్ నరేంద్ర మోడీని పాయింట్అవుట్ చేస్తూ నరేంద్ర మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు చెప్పి ఇండియాకి యుఎస్కి మధ్య ఇప్పుడు ట్రేడ్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటాం, హోప్ ఫర్ ద బెస్ట్, ఖచ్చితంగా ఇది మా ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్లో అయితే పోస్ట్ చేశాడు.
అండ్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ అయితే దీనికి ఇంకా రిప్లై ఇవ్వాలి. అండ్ చూద్దాం మోదీ గారు అయితే ఎలా రెస్పాండ్ అవుతారు. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఈ ట్రంప్ రూడ్ యాక్షన్స్ అనేవి నిజంగా ఇండియన్స్ని చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా హైరింగ్ యాక్ట్ 2025 అనేది ఒకటైతే ఇంపోజ్ చేస్తున్నట్టు మనకి టాక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది కానీ ఇంపోజ్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ రిక్రూట్ చేసుకునే వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకంటే 25% ట్యాక్స్ అయితే కట్టాలి. ఎవరినైతే ఫారినర్ని రిక్రూట్ చేసుకుంటే ఆ పర్సన్కి ఎడిషనల్గా 25% ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. కాబట్టి ఇప్పుడు అక్కడ రిక్రూటర్స్ కూడా ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి 25 ట్యాక్స్ అనేది ఓవర్ బర్డన్ అవుతుంది. అందుకని బేసిక్గా ట్రంప్ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుందే ఇండియన్స్ని ఇమిగ్రేట్ చేయడం స్టాప్ చేయాలని చెప్పి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా సీఈఓస్తో వైట్ హౌస్లో జరిగిన లంచ్ కావచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ సీఈఓస్కి లైక్ వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఇండియాకి రాకుండా చూసుకోవడం. అండ్ ఇప్పుడు ఇండియన్కి సంబంధించిన ఈ అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్టాప్ చేయాలని చెప్పి ట్రంప్ చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అన్అఫిషియల్గా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మనకి రీసెంట్గా 1 day బ్యాక్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు యూజువల్గా మనం ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళాలంటే ఏదైనా వీసా స్లాట్స్ కానీ వీసా అప్లై చేయాలంటే మనకి ఆల్మోస్ట్ మినిమం 3 months అయితే పడుతుంది. అండ్ కొన్నిసార్లు 6 months and 9 months కూడా పడుతుంది. బట్ ఇప్పుడు దీనికి అగేన్స్ట్గా నార్మల్గా చాలామంది వేరే థర్డ్ కంట్రీకి వెళ్ళి థర్డ్ కంట్రీ నుంచి యూఎస్కి వీసా అయితే అప్లై చేసి వెంటనే వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు ట్రంప్ అయితే ఇండియన్స్ని స్టాప్ చేయడానికి థర్డ్ కంట్రీ నుంచి వీసాస్ అనేవి అప్రూవ్ చేయడం కుదరదు. ఎవరు ఇండియన్స్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ కంట్రీ నుంచి వీసా అప్లై చేసుకుంటేనే అప్రూవల్ అనేది దొరుకుతుంది అని చెప్పి రీసెంట్గా అయితే ఎక్స్లో పోస్ట్ చేశారు. అండ్ అఫీషియల్గా మనకి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇది నిజంగా చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ యాక్చువల్గా అకార్డింగ్ ఇప్పుడు 2025 రిపోర్ట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5.2 million ఇండియన్స్ అయితే యూఎస్లో స్టే చేస్తున్నారు. అది వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు, అండ్ స్టూడెంట్స్, అండ్ చాలామంది అనుకోవచ్చు. అండ్ మన కాంట్రిబ్యూషన్ అయితే యూఎస్కి నిజంగా చాలా ఉంది. ఈ 5.2 million మెంబర్స్ ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అయితే ఖచ్చితంగా యూఎస్ పరిస్థితి ఏమైద్దో చూడాలి అసలు నిజంగా. సో ఓవరాల్గా అయితే ఇదే బేసిక్గా ఇప్పుడు టారిఫ్స్ అని కావచ్చు, లేకపోతే ఇమిగ్రేషన్ వీసా స్టాప్ చేయడం కానీ, లేకపోతే ఈ హైరింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, లైక్ ఐటీ జాబ్స్ని లైక్ థర్డ్ పార్టీని హైర్ చేసుకోకుండా చేయడం, ఇలాంటివి నిజంగా చాలా రూడ్ థింగ్స్ అని చెప్పాలి. అండ్ బేసిక్గా చెప్పాలంటే సొంత దేశ ప్రజల్నే పట్టించుకొని ఒక మనిషి ప్రెసిడెంట్గా ఉండడం అవసరమా అని చెప్పి నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను. అండ్ నిజంగా ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో నిజంగా ట్రంప్ చేసే పనులు నిజంగా చాలా రూడ్గా ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా యుఎస్ ప్రజలు కూడా చాలామంది ట్రంప్ యాక్షన్స్కి అగెన్స్ట్గా ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇప్పుడు ఈ ట్రంప్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ట్రేడ్ అడ్వైజర్ కావచ్చు, వీళ్ళు కూడా ఇండియాకి అగెన్స్ట్గా చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ అయితే రాబోయే రోజుల్లో మనం తీసుకుంటాం. అండ్ స్ట్రాంగ్గా రిప్లై కూడా ఇస్తాము. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు మోదీ గారు అయితే ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ పెట్టిన పోస్ట్కి అయితే రిప్లై ఇవ్వాలి. ఎలా అవుతుందో చూద్దాం. అండ్ ఇవన్నీ త్వరగా సార్ట్ అవుట్ అవుతాయి అని అనుకుంటాం. అండ్ దీని గురించి ఎస్పెషల్లీ మీరేమనుకుంటున్నారు కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కింద కమెంట్స్ తెలియచేయండి. సో దాన్ని బట్టి నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. అండ్ నేను ఏదైనా తప్పుగా చెప్పినా, నేను ఇంకా ఏదైనా మిస్ చేసినా కూడా మీరు కమెంట్స్ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి. అండ్ మన కంటెంట్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ జై హింద్, సైనింగ్ ఆఫ్.